సన్నీ అన్న, అవును నువ్వు ఎందుకు డల్ గా ఉన్నావు? ఇంతకు ముందు సుధీర్, శ్రీను, రాంప్రసాద్ తోటి ఎంట్రీ ఇచ్చుంటాను రా. ఇప్పుడు నీతో ఎంట్రీ ఇస్తున్నా. ఏంట్రా నేను దిగజారిపోయినంటావా? అన్న నువ్వు వాళ్ళతో ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళు స్టార్ అయ్యారు, నేను కూడా స్టార్ అవుతాను భయం వేస్తుందా నీకు? నాకేం భయం లేదురా, నువ్వు 10 జన్మలు ఎత్తినా స్టార్ కాలు. ఇంతకు ఏం చేస్తున్నావు చెప్పు. ఒక మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేశా. ఎవరెవరో తెలుసా? నాగార్జున, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్. ఇప్పుడు ఎవరు వస్తున్నా తెలుసా? ఫస్ట్ కింగ్ నాగార్జున. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. మొత్తానికి సెంటర్ దాకా వచ్చానయ్యా. ఇంకెక్కడి నుంచి మీరే నడిపించాలి. సార్ నాగార్జున గారు, సార్ మీ స్టెప్ ఉంటది కదా, కన్ను పెట్టారు కన్ను కట్టారు, అది చేయండి సార్. ఏం ప్లాన్ చేసావు నువ్వు? ఎన్నో ఉండాలనే ఓడాలనే. మన తర్వాత ఎవరు వస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారు. రమ్మను. ఏమంటే మీకు మంచి విగ్గే తెచ్చారు. నేను నాగార్జున గారి విగ్ అడిగితే కూలీ నంబర్ లో పాములు పట్టే బ్రహ్మానందం గారి విగ్ తెచ్చుకొచ్చా. కానీ ఏ మాట కామాట, ఒక్కసారి క్యాప్ పెడితే గనక నేను ఎక్కడ కూడా రమ్మంటాను, మీరు రారు. ఆ గెటప్ కరెక్ట్ ఉంటారు. అమ్మో ఈ కాళ్ళు ఏంటో పోతాయి నాయన. అదే నాయన ఎవరో పట్టుకోండి. చిరంజీవి గారు ఏంటి విశేషాలు? ఏముంటాయి, అన్ని శేషాలే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? ఆయన దారి రహదారి రజనీకాంత్ గారు. ఏం నాగార్జున, దీన్ని ఎవరో ఒకటి సెట్ చేయండి వచ్చి. రజనీ ఇందాక నుంచి షట్ ఐరన్ చేస్తున్నావు, ముందురా. రజనీకాంత్ గారు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్ గారిని కలిసి చాలా రోజులేదు, ఒకసారి ఇక్కడ దగ్గర. ఎలా ఉన్నారు? ఆగండి. హలో. అందరూ వచ్చేసారుగా? వచ్చావు. మీ అందరికి ఒక ఫైట్ సీన్. ఓకే. మీ నలుగురు కలిసి ఒకరిని కొట్టాలి. కమాన్ రౌడీ. చిరంజీవి గారు డ్రూప్ తో ఫైట్ చేయబోతున్నాడా? సార్ ఒక్క హగ్గు గట్టిగా. రావమ్మా రా. నువ్వు ఒక్కడ వస్తావు, ఓకే, 2 కొండలు తీసుకొస్తా. రజనీ పాపం హగ్గు కోసం వచ్చాడు, ఇచ్చేచ్చుగా. ఒకటే 2 తీసుకో. విలన్ అక్కడ ఉంటాడు, మీరు పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని ఇలా తన్నాలి. విలన్ రెడీయా? రెడీ. వచ్చేయని. డైరెక్ట్ ఫైట్ అర్థంతో చేయి వెళ్ళి. ఓకే రెడీ యాక్షన్. కళ్యాణ్ గారు, నాగార్జున గారు, మీరు నా దగ్గరికి రండి. కళ్యాణ్ గారు. ఇదిగో హీరోలు ఉన్నారు, హీరోయిన్ పిలిపిస్తే మా సీన్ స్టార్ట్ చేద్దాం. హీరోయిన్. నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా. పైకి నించో. చివరికి అపరిచితుడు వచ్చాడయ్యా. నీ అబ్బా. ఏ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరాకిల్ జరుగుతోంది ఆయాయో, మెకానిక్ గోల్డ్ లాంటి పప్పాయో, మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో. సార్ సీన్ ఏంటంటే
ఏంటంటే విలన్ పరిగెడుతుంటాడు సార్, మీరు నలుగురు చేసి వాడిని పట్టుకోవాలి. యాక్షన్. ఇది ఏమిరా ఇది? ఎక్స్ట్రా జబర్దస్త్. ఎక్కడికి బయటకు వెళ్తున్నానంటరా? సినిమాకి వెళ్తున్నారా? మరి చేతిలో బుక్ ఎందుకు? ఎగ్జామ్స్ కదా, ఇంటర్వెల్ లో చదువుకుందామని. మళ్ళీ సినిమాకి వెళ్ళడం మాని వచ్చుగా. తెలుసు కదరా, మనం చదువుకోవాలంటే మనకు 3 ఉండాలి, ఆ 3 రావాలి, మధ్యలో బ్రేక్ ఉండాలి, ఆ బ్రేక్ లో చదువుకుంటాం. అవునరా, ఏంట్రా జంపల వాసిని? మా పని మనిషి కితకతలు ఉన్నారా? అంటే నీకెందుకు వాసింది? కితకతలు పెట్టాను, ఆయన వచ్చాడు కొట్టేశాడు వచ్చి. నీ చెంపేంటి అలా వచ్చింది? బస్సులో ఒక అమ్మాయి మీద పడితే కొట్టిందిరా బాబు. బస్సులో కామనే కదరా, కుదుపులు వస్తే ముందు పడతాం కదా. అంటే బస్సు అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, ఒకవేళ స్టార్ట్ అయ్యి బ్రేక్ వేస్తే ఎలా పడతాం ప్రాక్టీస్ చేసా. అమ్మాయి ప్రాక్టీస్ చేసింది కొట్టడం అంతేనా? ముందే ప్రాక్టీస్ చేసింది. కోడి పందులు కలందా? ఏ వద్దురా. ఏమైందిరా? అరే నా గర్ల్ ఫ్రెండ్ కలవాలరా, అదే 3 రోజులు ఏమో పండగని ఊరు వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మాయిని చూడాలి అంతే కదా? ఆ. నా దగ్గర మంచి ఐడియా ఉంది, చెప్తాను పద. ఏంటి ఐడియా? నువ్వు హనుమాన్ జంక్షన్ చూసావా? చూడలా. నేను చూడలేదు, పద. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. నమస్తే అండి, నా కూతురు హైదరాబాద్ లో చదువుకుంటుంది. నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. అరే తిప్పుడు, ఒరే తిప్పుడు. అయ్యగారు అమ్మగారు అరుపులాగున్నాయో అన్నీ. అయ్యగారు సంక్రాంతి శుభాకాంక్షలు. నీకు కూడా. నాకు చెప్పారని చెప్తున్నాను మీకు. పదంలో వెనక్కి వెళ్తాం. ఏంట్రా ఐడియా ఉందని ఊరు దాకా తీసుకొచ్చావు? ఇదే ఇల్లు? అదే ఇల్లురా బాబు. నా ఫ్రెండ్ ఫోన్ చేసా, ఇప్పుడు వస్తున్నాడు. ఏంటి ఐడియా అన్నావు? ఈడా చెప్పరా ఐడియా ఏంటో? నేను గంగిరెద్దు తీసుకుని వెళ్తా, అందులో మీరు దూరండి, నేను వాళ్ళతో మాట్లాడుతుంటా, ఈ లోపు మీ పని మీరు చేసుకోండి. అర్థమైందా? కింద దూరుతాం, లోపలికి వెళ్తాం, అమ్మాయిని తెస్తాం, వెళ్ళిపోతాం. సింపులా? చాలా సింపుల్. నాకేం డౌట్ రాదుగా. డౌట్ వస్తే నేను ఉన్నాను కదరా. అంబ పలుకు చెబుదా, అంబ పలుకు, కుర్రో కుర్రో. అన్నీ వంటొచ్చింది మన ఇంటికి. అయ్యగారు వంటొచ్చింది, అమ్మాయిని ఎక్కిచ్చా తిప్పండి అటు ఇటు. మైండ్ ఉందా నీకు? అది వంట కాదు. ఏంటండి అది? సంక్రాంతి గంగిరెద్దు. మీరెవరు? నేను గంగిరెద్దు ఆడించావాడిని. అంతేనా? గంగిరెద్దుతో గంగిరెద్దు వచ్చిందంట అనుకున్నాను. నేను ఏం చెప్తే అది చేస్తుంది గంగిరెద్దు. అమ్మా ఒకసారి కాళ్ళు ఆడించు. భలే ఆడుతున్నాయే. మరి గంగిరెద్దు అంటే ఏమనుకున్నావు? ఏది గంగిరెద్దే? ఇదేంటి అరవట్లేదు ఏంటేమని? అరుస్తుంది చూడు ఇప్పుడు. అమ్మ గంగిరెద్దు అరు. అంటదేంటిది? చల్లటి వాటర్ తాగింది, అందుకే గొంతు ప్రాబ్లం అనమాట. గంగిరెద్దురా అరవరా? గట్టిగా ఎలా నాకేం తెలుసు, మర్చిపోయాను. ఓకే నేను అరుస్తాను చూడు. రంబా. రంబ అంటే ఏంటిది? సినిమా పోస్టర్లు తిన్నది. అమ్మ అంటే చాలా ఇష్టం అందుకు. పాలు కావాలి, పాలు పితితే నాగండి. ఈడేంట్రా పాలు అంటే జాగ్రత్తగా ఉండరా. ఇగో ఎందుకు సేఫ్టీగా మంచిదని పాలు పెట్టలు ఇచ్చా. ఏంటిది పాల ప్యాకెట్లు మరి వచ్చేస్తున్నాయి? పాలు కావాలన్నాగా, మాకు దున్నపోతే అప్డేట్ డైరెక్ట్ గా పాల ప్యాకెట్ వేస్తుంది. ఇంకో విషయం తెలుసా? పెరుగు ప్యాకెట్ కూడా వస్తుంది. ఏది? పెరిగేదమ్మా. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఏది పెరిగిచ్చాక ఏదైనా ఒకటి ఉందని. అది ఇదే. ఎవరైనా వాడు వేస్ట్ కాలేండి. ఏంటి? వాడు వేస్ట్ కాదని చెప్పాగా. అక్కడ చీపురు మళ్ళీ కనిపించదు, ఎవరికి చాలా కనిపించదు. చాలా గొప్పవాడు ఆయన. నాకు కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు తీసుకొస్తారా? ఏం తీసుకురానే? నేను గంటనే ఇక్కడే ఉంటానే. ఈ వంగి బొంగి ఇలాంటి స్కిట్లు చేసినప్పుడు నేను ఎంత పేరు వినిపిస్తాను, ఇలా అనిపించాలి. బాబు నువ్వేంటి ఇలా తయారయ్యో? కాసేపే వంగమని చచ్చిపోతున్నారు. ఏం దాని నుంచి వంగని మాట అరిగిపోయినాను కదా. కొంచెం నువ్వు ఇక్కడ ఏదో మేనేజ్ చేయి, నేను అమ్మాయితో మాట్లాడొస్తా. సంగీత పిలిచారా? పిలిచారా? ఓయమ్మా. గంగిరెద్దు గంట 2 కాళ్ళు ఉన్నాయి.
రెండు కాళ్ళు లోపల ముడుచుకుందండి ఇలాగా. ఇప్పుడు మన కాళ్ళు ఎప్పుడు పుట్టినాయి అనుకో, ఒక కాలు ఇలా ఎత్తుతా, అలాగే రెండు కాళ్ళు పైకి ఎత్తుకుంది. మీరు లోపలికి వెళ్ళి ఏదైనా తీసుకురండి. ఏం చేసేయమంటారు? తినడానికి ఏదైనా తండి. అదే తినడానికి ఏం కావాలి చెప్పండి. ఏది ఉంటే తింటాం. బ్యాట్లు కావాలా, దోశలు కావాలా, ఇడ్లీలు కావాలా? దోశలు 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 లేవు. ఇడ్లీలు ఇడ్లీలు ఉన్నాయి కానీ ఎన్నట్టు తెమ్మంటారా? అదేంటి పర్లేదు తండి. నేను వస్తాను. మీ ఇంటి ఓనర్ ఉన్నాడు కదా, ఆయన పిలవండి. ఎవరు వాండ్రు? ఏమంటే మజ్జిగ తండి, మజ్జిగ తండి. నువ్వు కావాలి లైక్ చేస్తున్నావు కదా. మీరు లోపలికి వెళ్ళి ఏదైనా తీసుకురండి. వెళ్ళి తీసుకురండి, వెళ్ళండి. సంగీత సంగీత నువ్వేంటి ఇక్కడ? నిన్ను చూడడానికి వచ్చా నేను. సరే రండి రండి, లేట్ ఎందుకు, రండి వెళ్ళిపోదాం. రా, రా, రా. గంగిరెద్దు గారి 4 కాళ్ళు ఉంటాయి, 6 కాళ్ళు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు దీని మీద వేసిన చీర ఉంది కదా, అది జారి కిందకు వచ్చింది. తర్వాత ఇంకెక్కడ ఉంటుంది? పదండి పదండి. ఎందుకంటే గంగరెద్దును కొడతారు? గంగిరెద్దుని అక్కడ కొట్టాను, ఇంకా కొట్టలేదు కదా. నువ్వు అలా వెళ్ళిపోయి వెయిట్ చేస్తా. ఏంటిది మళ్ళీ 4 కాళ్ళు వచ్చి? చెప్పే కదా గంగరెద్దుకు 4 కాళ్ళే ఉంటాయి. ఎప్పుడు నిద్ర లెగిస్తుంది అంటే పడుకుంటూ పోయింది పోద్దు. వెళ్ళి మా గర్ల్ ఫ్రెండ్ ట్రైన్ ఇచ్చేసి నువ్వు కూడా వెళ్ళిపో. మీ ఇద్దరు ఏదో మేనేజ్ చేసుకొని వస్తాం, సరేనా? ఓకే. మనం ఏదో మస్కా కొట్టి వెళ్ళిపోవాలి. ఇది ఇక్కడ పెట్టేసి. ఏంటో పాప ఆయన వెళ్ళిపోయి గంగిరెద్దులు ఆడించి వెళ్ళిపోయాడే. బాగా పొద్దు నుంచి ఇంట్లో చేసి అలిసిపోయినా. వెళ్ళి వెనకాల మంది పెట్టి తీసుకురండి. అమ్మ తాగదావనే. అరే పాపం రా, నాకు ఇవ్వకుండా తాగితే. నేను తర్వాత తాగుతాను, మీరు పక్కకి వెళ్తే. నేను పక్కకి వెళ్తే తాగుతావా? నేను పోయలేదు, నాటకలాడు అని. మీరు కళ్ళు ముచ్చుకొని అప్పుడే తాగుతాను నేను. అయ్యగారు చెప్పండి, మీరు మ్యాజిక్లు నేర్చుకున్నారా? నేనేమన్నా సుధీరా మ్యాజిక్లు చేయడానికి? అరే సుధీర్, త్వరగా పదరా, వెళ్ళిపోదాం ఇంటికి. పద పద వెళ్ళిపోదా పద. ఏ గంగిరెద్దు నువ్వేనా పొద్దున్న నుంచి అంగమ చేస్తున్నాం మన ఇంటి దగ్గర. ప్రసాద్ త్వరగా వచ్చి అమ్మా. పద పద పదరే, తప్పించుకుని వెళ్ళిపోతాం పద. నిన్ను ఎక్కడో చూసానే, ఒక్క నిమిషం ఆగి. నిన్ను కూడా ఎక్కడ చూసానే. నన్ను ఎక్కడ చూసారు సార్? చూసానే. ఎక్కడ సార్? మిమ్మల్ని కూడా చేశానే. ఎక్కడ? ఎందుకు వచ్చారు? మా ఫ్రెండ్ కి చిన్నప్పటి నుంచి గంగిరెద్దు యాష్ వేయడం అంటే ఇష్టం సార్. అందుకే యాష్ వేద్దామని వచ్చాను సార్. అది హనుమాన్ జంక్షన్, ఇది సంక్రాంతి జంక్షన్. సంగీతం అంటే ఎవరు అనుకున్నారా? కన్న బిడ్డ అల్లారు ముద్దే పెంచాను, దానికి ఏమో కావాలి తట్టుకున్నాను. ఒక సంక్రాంతికి వచ్చి ఎరా ఎరా సంక్రాంతికి వచ్చి బొమ్మలు తీసుకెళ్ళిపోయినట్టు మా సంగీతం తీసుకెళ్ళిపోతే చూస్తూ ఉండడానికి ఏమైనా ఎర్రి పప్పలు అనుకున్నారా? రండ్రా. ఎవరు సార్? ఎవరు లేడు. రండ్రా లోపలికి. ఎంత జరుగుతుంది ఒకటి గమనించారా? ఏంటిది? నేను ఇంట్లో పాలేరుని, నా కూతురు సంగీత సంగీత అంటే వాడు మాత్రం చూడరా. వాడినప్పుడు మార్చలేరు. పదండి. అరే సంగీత నాకు పుట్టిందా నీకు పుట్టిందా? అయ్యదే కాదది, ఇందాకెప్పుడు అడిగాలి. రండి. ఎక్స్ట్రా జబర్దస్త్. అడుకున్నాడు పంది పడుకున్నాడు పొద్దున్నే. ఇంట్లో పనులు ఎవరు చేస్తాడు? రోజు నేనే చేస్తున్నా కదా, ఈరోజు నువ్వు చేయొచ్చు కదా అంటున్నా. అరే ఇక్కడ జాబ్ ఎవడుకుందిరా? మీకేంది? డబ్బులు ఎవడు సంపాదిస్తున్నాడు? నువ్వే సంపాదిస్తున్నావు. ఇంటర్నెట్ ఎవడు కడుతున్నాడు? నువ్వే కడుతున్నావు. కరెంట్ బిల్ ఎవడు కడుతున్నాడు? నువ్వే కడుతున్నావు. పని ఎవడు చేయాలి? నువ్వే చేయాలి. ఓ 2000 ఉంటే ఖర్చులకు డబ్బులు కావాలరా. ఇప్పుడే మసాజ్కి వెళ్దాం అనుకున్నారా? మసాజ్ నేను చేస్తాను, డబ్బులు నాకు ఇచ్చిరా. చెయ్యి. ఆ 2000 ఇస్తే 2000 లేవురా, ఉంటే మసాజ్కి వెళ్దాం అనుకున్నా. తర్వాత ఇస్తాను. చెప్తాను రా, జాబ్ లేదు కదా, అలాగే చీపు కనిపిస్తాం.
రే సీను ఆ ఏం చేస్తున్నారా? టీవీ చూస్తున్నారా? టీవీలో ఏం ఆడట్లేదు కదరా? అందుకే టీవీ ఒక్కటే చూసుకుంటున్నా అలాగా. ఏం చేస్తున్నావు నువ్వు? జాబ్ లేదు, నాలాగా జాబ్ చేసుకొని బతకాలరా నువ్వు. ఆన్లైన్ జాబ్ రాలేదు, మీకు జాబ్ ఉంది ఒప్పుకున్నారా బాబు? సరే నాకు ఆకలిస్తుంది, బిర్యానీ తీసుకురా. బిర్యానీ తేవాలన్నా నా దగ్గర బండి కూడా లేదు. ఓ నీకు బండి లేదు కదా? ఆ, నీకు బండి ఇప్పిస్తా. ఇగో ఈ బండి కావాలా? ఈ బండి బాగుంది బా. సరే వాట్సాప్ లో పంపిస్తా, దాని మీద వెళ్ళేసి వచ్చి ఓ పని చేయరా, ఎలాగ నువ్వు కొన్నావు కాబట్టి నువ్వే ఫస్ట్ టెస్ట్ చేయి. టెస్ట్ చేయాలి. ఆ, కీసీరా ఒక 2000 రూపాయలు ఉంటాయిరా. హెడ్ మసాజ్ కావాలరా నాకు. నేను చేస్తారా? 2000 రూపాయలు ఇస్తారా? చూద్దాం చెయ్యి. నీకు ఇప్పుడే కావాలా? అవునరా. సరేలే, నా దగ్గర లేవురా. జాబ్ లేకపోతే ప్రతి ఓడు బొప్పుల్లా చూస్తాడు. ఏదో జాబ్ సంపాదించాలి అందరికి. ఏంటి సీని గారు ఏం చేస్తున్నారు? మా వాడు వేసుకుంటాను. మా వాడని వేసుకుంటున్నాడండి. జాబ్ లేకపోతే చీప్ గా చూస్తున్నాడండి. నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఏంటండి ఐడియా? నిలుపుని చెప్తాను. అరే సుధీర్, చెప్పరా. నేను పక్కింటికి వెళ్ళి వస్తాను. పక్కింటిదేనిరా? అమ్మాయి పిలిచింది. అమ్మాయి? అరే నేను మాట్లాడేస్తారా? అమ్మాయికి తెలుగు రాదు. అదేంటి సిరిమల్లె పువ్వు అని తెలుగు పాట పడుతుంది? ఓ ఈ పాట హిందీలో కూడా ఉందా? హిందీలో పెద్ద హిట్ అయింది, రీమేక్ చేశారు. నాకు మాట్లాడతాం. సరే నువ్వు మాట్లాడారే మన కొంచెం కొంచెం ఎరగ తీసేస్తా కదా. టీ पीता 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 मैं फ्रेंड है मैं मेरा फ्रेंड है बड़ा लफुट है हाँ मैं बहुत पसंद करता हूँ को वो तुम्हारे यात्रा आता है అస్తా మొత్తం చెప్పేశాను రా. లఫుట్ గిఫుట్ అన్నా? లఫుట్ అంటే నీకు ఫ్లూట్ వాయించమని చెప్పాను రా. లోపలికి వెళ్ళి మాడి వస్తా. మావాడు ఫ్లాట్ అయిపోయాడు రా. అవునా? మీ వాడు వస్తున్నాడు రే. నువ్వు రెడీ రెడీ రెడీ. రెడీ రెడీ. తిరుమల రే ఎవరితో మాట్లాడుతున్నావు? పక్కింట్లోకి ఒక కొత్త అమ్మాయి ఎవరో దిగారంటరా. అమ్మాయి వచ్చిందా? అరే అమ్మాయి నన్ను పరిచయం చేయరా. పిలుస్తాను. తిరుమల ఎత్తరుగామా ఎరికి వచ్చి రమ్మందరు. నల్లరెక్కి అతను కడిచో కడిచో. ఏమంటుంది? కాలు కడుక్కొని వచ్చిందండి ఇప్పుడే. ఏమనకో క్యారీ బ్యాగ్ ఎవరయం క్యారీ బ్యాగ్ ఎవరయం. క్యారీ బ్యాగ్ అంటే ఏంట్రా? స్వచ్ఛ భారత్ అంటుంది రా బాబు. క్యారీ బ్యాగ్ ఎప్పుడు తీసుకెళ్ళాలంటుంది. సెట్ చేయరా రే. ఎన్నో అడుతున్నా హైట్ మాట్లాడుతున్నాడు షష్టిపూర్తిగా కానియం షష్టిపూర్తిగా కానియం. ఏమంటది? షష్టికి వెళ్దామా సుబ్రహ్మణ్య షష్టికి అంటుంది. ఎన్నో సరే వడదా ఎట్ట వడదాం. అరే ఏముంటదిరా, నాకు సెట్ చేయొచ్చు కదరా. రే అన్ని సెట్ చేస్తాను, నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు లోపలికి వెళ్ళి ఫ్లాటా వెళ్ళి మావాడు వస్తాడు. మావాడు సైడ్ పడిపోండి. రే రామప్రసాద్ చెప్పరా. ఏంటి మాట్లాడుతున్నావు అమ్మతో? మాట్లాడేశాను రా. మన గురించి చెప్పావా? ఫుల్ చెప్పేశా. ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టేగా? సెట్ అయిపోయినట్లే కానీ ఏమైందిరా కానీ అంటున్నావు? ఏం లేదురా, రేపు తన బర్త్డే మాట. బర్త్డే? అరే ఇగో ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి కేక్ తీసుకుంటా. కేక్ ఎంత కొన్నావు? ఎంతరా? 500. అమ్మనే 500 ఆల్రెడీ వేయచ్చా కదరా? 1500. రాత్రి పార్టీ అరేంజ్ చేస్తున్నాను. దరిద్రంగా ఉన్న డ్రెస్ మార్చి నేను చూసుకుని వెళ్ళు. మార్చుకొని వస్తా. 5000 నువ్వు మనీ కనీసం 6000 వేయాలి. చూడు ఇప్పుడు చూడు. ఎర్ర సీను డల్ గా ఉన్నావు. అమ్మాయి బర్త్డే అంట. మరి బర్త్డే అయితే డల్ గా ఉంటావేంట్రా? నా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి ఇప్పుడు? అమ్మాయి కేక్ కట్ చేయించాలి, అవన్నీ చేయాలి కదా. అరే డబ్బులు నా దగ్గర ఉన్నాయి కదరా, ఇస్తా కదా. కేక్ తీసుకొస్తాను ఒక 5000. 5000? క్యాండిల్స్ కి ఒక 2000. క్యాండిల్స్ కి 2000? ఏంట్రా మామూలు క్యాండిల్స్ అనుకున్నాండి ఇప్పుడు? ఎట్లుంటే ఇక్కడ వేస్తే అక్కడ వస్తా వెళ్తురు. వెళ్ళి చూసుకోండి వెళ్ళు. ఎంత వచ్చింది? మావడొస్తున్నాడు చేరగడు మావడొస్తున్నాడు. కేక్ అన్ని సెట్ కదా? అన్ని రెడీ చేశాను. సరే అమ్మాయిని చూడాలి, మాట్లాడాలి అందరూ ఒకసారి. ప్లీజ్ అన్న ఏదో ఒకటి చేసి మాట్లాడించరా. రే రే బిల్డప్ బిల్డప్ బిల్డప్. బాగా ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఎలా ఉన్నావు? తెలుగు మాట్లాడతారు కదా. టీలో పీత ఏమన్నాడు కానీ వెళ్ళిపో, రాత్రి కలుద్దాం. అరే అది కాదురా. అరే మనం కలుద్దాం. మళ్ళీ వస్తాను వెళ్ళు. టీకి రమ్మంటుంది సాయంత్రం. టీకే అందుకే లాస్ట్ లో. ఫుల్ పెద్ద అయిపోయినట్టున్నా నాకు. సెట్ చేసావా? చెప్పేసా మొత్తం కేక్ గీక్ అంతా ఫుల్ హ్యాపీ. మామూలు అరే నేను ఒకసారి పోయి కలుస్తా. ఒక్కరేలియా బేటియే బేటీ లే బేటా హై. అరే మలయాళంరా. ఎట్టాడుతో కారు వాడదాం. ఏమంటారా? వస్తాదంటారా రాదంటారా? నాకు కారు లేదంటుందిరా బాబు. నా దగ్గర ఉందిగా కారు. నా కారు ఏంటంటే పక్కన కారు ఎక్కకూడదు అసలు.
హ్యాపీయా? షష్టి పూర్తిలో పూర్తి అయిపోయినా నీకు. మరుసటి రోజు ఎక్కడికి వెళ్తున్నారా? 12 అవుతుంది. ఫస్ట్ నేను సర్ప్రైజ్ ఇస్తాను, ఆ తర్వాత మన దగ్గర కేక్ కట్ చేద్దాం. నైట్ టైం వెళ్తావా? బాగోదా టైం అరే ఏం వద్దురా, పర్లేదురా, నేను రెడీ అయి వస్తాను, 2 నిమిషాల్లో వెళ్ళిపోతాను. సరేనా? గడిచో ఆ ఇంటికి వస్తా అన్నాడు, అమ్మాయిని చూస్తా అన్నాడు. అవునా? ఇప్పుడు ఏం చేయాలరా? ఆ శారీ మీద వేసి చెప్తా. బాగున్నానా? ఎప్పుడు వరస్ట్ ఉంటావుగా నువ్వు. హాయ్ చెప్పొచ్చు ఎంత ఎవరైనా వస్తే మాత్రం త్వరగా వచ్చేసే. లోపల హువా అన్నాడు. చూడలే కదా? చూడలేదు. రేపు మార్నింగ్ చూద్దాం, వచ్చేసే. ఎందుకు లేచావరా? ఒకసారి పక్కింటికి వెళ్ళి వస్తాను రా. నేను చెప్పాను కదా నీకు మొత్తం సెట్ చేస్తానని. నేను మాట్లాడతాను, నిన్నే లవ్ చేస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటా, ఓకేనా? అరే ఒక్కసారి ముఖం చూసి వస్తాను, నేను రెడీ అయ్యి వస్తా, పళ్ళు దమ్ముకొని వస్తాను. సరే వెళ్ళు. ఏం రా ఇంట్లో ఉన్నాడు? అలా అన్నయ్య. అన్నయ్య అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. 5,000 అడ్వాన్స్. కడిచో పొద్దున్న కడుక్కొని వచ్చామంటుంది. పొద్దున్న మా ఇంట్లో చీర ఉందండి. రాంప్రసాద్ గడి ఏమండి, ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. ఇక్కడ ఎవరు లేదండి. అక్కనే ఉడిక్యం ఏదో ఉండాలండి. లేదు బడక్కడానికి అక్కడండి, ఇక్కడ హిందీ ఉండే కానీ. ఏంట్రా ఏమైంది? అప్పుడు పక్కన అందుకే మాడుకోలే. గాజులు ఏంట్రా చేతికి? ఏంటి ఈ గాజులు ఎక్కడివి? హలో, ఏది పడితే అది మోపెత్తుని గాజులు వేసుకుని ఉండలే. గాజులు వేసుకున్నాను. కడిచో అమ్మ కడిచో పీత అంటే డబ్బులు. నీ కడిచో అక్కడ లేడీ గెటప్ వేసుకొని మమ్మల్ని మోసం చేస్తారా? లేకపోతే జాబులే మమ్మల్ని చూస్తారా? అయితే ఇంత మోసం చేస్తాను, చేస్తాను. సన్నీ చెప్పు. అటు వద్దులే. రారా ఏమోదరే ఏంట్రా నువ్వు టీమ్ లీడర్. ఆడంటే భయమేట్రా నాకు. Extra Zabardast. ఐఎమ్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. 20 ట్రాన్స్ఫర్లు, 30 ప్రమోషన్లు, 40 ఎన్కౌంటర్లు. ఇది నా ట్రాక్ రికార్డ్. నా దృష్టిలో తప్పు చిన్నదైనా పెద్దైనా తప్పే. తప్పుకు నేను వేసే శిక్ష ఏంటో తెలుసా? ఎన్కౌంటర్. 1 year బ్యాక్ మా ఆవిడ టీలో షుగర్ తక్కువ వేసాను, దాన్ని ఎన్కౌంటర్ చేసేసా. అంత మురుకుని. దట్ ఈస్ మై క్యారెక్టర్. అర్థమైందా? ఎన్కౌంటర్ ప్రాక్టీస్ చేసి చాలా అయిందిరా. ఏరా డబ్బులు ఇస్తే తీసుకుంటావు, టీ ఇస్తే తీసుకుంటావు, బుల్లెట్ తీసుకోలేవా? సరే ఆ సెల్ ఎవడున్నాడు? 406 ఉన్నాడు సార్. అని తీసుకోండి రా. స్టాండ్ అప్. చెప్పరా చెప్పు. ఏం చెప్పాలి సార్? దొంగతో ఎందుకు చేసావు? మామూలుగా డబ్బులు అవసరం చేశాను సార్. చెప్పరా చెప్పు. డబ్బులు ఎందుకు అవసరం వచ్చింది? అంటే మా ఇంట్లో కొంచెం కూరగాయలు అయిపోయింది సార్. ఏదో ఒకటి చెప్పు. ఇంకా ఇంట్రాగేషన్ టైం చాలా ఉంది. ఏం చెప్పాలి సార్? మాదాపూర్ లో ఏటీఎం దొంగతనం జరిగింది, తెలుసా నీకు? తెలుసు సార్. అది చేసింది నువ్వేనా? నాకు దానికి ఏ సంబంధం లేదు సార్. మరి సీసీ కెమెరా మొత్తం నువ్వే ఉన్నావు? నేను వచ్చింది యాక్చువల్లీ సీసీ కెమెరా తీసుకుందాం సార్. ఏంటి? మా ఇంట్లో బర్త్డే పార్టీ జరుగుతుంది, కెమెరా లేదు, దాంతో షూట్ చేద్దామని తీసుకెళ్ళా. ఈ రెండేళ్ళు గేలు పట్టుకోరా. ఈఎల్ దేనికి సార్? ఇది దొంగతనం చేయలేదని అబద్ధం చెప్పినట్లు, దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నట్లు. నేను ఒకటే కదా సార్. ఏం చేస్తుంటారా నువ్వు? నేను దొంగతనం చేస్తుంటా సార్. పిల్లయిందా? లేదు సార్, కానీ పిల్లలు ఉన్నారు. అదేంట్రా? ఏమో సార్ అలా ఉంటున్నారు, నాకు అర్థం కావట్లా. చూడడానికి చక్కగా ఉన్నావు కదరా. కాళ్ళు బాగానే ఉన్నాయి, చేతులు బాగానే ఉన్నాయి. అందుకే కదా సార్ దొంగతనం చేస్తున్నా. చేతితో దొంగతనం చేసి కాళ్ళతో పరిగెడతా దొరకకుండా.
సరదాగా పరిగెట్టరా. సార్ నేను అలా ఉత్తిన పరిగెట్టాను సార్. ఉత్తినే పరిగెట్టవా? ఏదైనా దొంగతనం చేస్తే పరిగెడతాను సార్. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. ఇది తీసుకొని పరిగెట్టు. థ్యాంక్ యూ సార్. పట్టుకెళ్ళిపోతున్నాడు. నువ్వేం చేస్తా సార్? నువ్వు ఇటుపక్క వెళ్ళు, నేను ఇటుపక్క వెళ్తా. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఇతను ఎక్కడైనా చూసారా? లేదు సార్. చూడలే. నాకు ఎందుకో డౌట్ వస్తుంది. లేదు సార్. నువ్వు కాదు, క్యారీ ఆన్. ఈ పోలీసుడు ఎప్పుడు వచ్చినట్టు వచ్చి నేను పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. హాస్పిటల్ ఉంది, దీంట్లోకి వెళ్ళిపోతే బెటర్. నాకు గుడ్డు పడకూడదంటే డాక్టర్ గడ్డ పేసేస్తాను. మా తాతయ్య చావ బతుకులిపోతున్నాడు డాక్టర్ గారు. ఆపరేషన్ మీరే చేయాలి డాక్టర్ గారు. నేను డాక్టర్ కాదండి. మా తాతయ్య ఆపరేషన్ చచ్చిపోతాడు. మీ కాలు పట్టుకుంటా. పెద్ద డాక్టర్ వస్తున్నాడు సార్. ప్లీజ్ సార్. పెద్ద డాక్టర్ వస్తున్నాడు. ఇదేంటి డాక్టర్ లోపల వచ్చాడు? ఏది పోయాలి ఇప్పుడు? ఆ దొంగ ఇటుపక్క వచ్చాడు. కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు. నా గెటప్ చూసాడంటే కంపల్సరీ గుర్తుపెట్టేస్తాడు. గెటప్ చేంజ్. డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు. ఇప్పుడు పెద్ద డాక్టర్ లోపలికి వచ్చింది డాక్టర్ గారు. మా అంటే నేను డాక్టర్ కాలు పట్టుకుంటాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఆపరేషన్ సర్జరీ చేయడానికి వచ్చిన జూనియర్ డాక్టర్ మీరేనా? యా. సీనియర్ డాక్టర్ మీరేనా సార్? సీనియర్ నేనే. స్టార్ట్ చేయండి. మీరే స్టార్ట్ చేయండి. మీరే స్టార్ట్ చేయండి సార్, సీనియర్ కదా. మీరు డాక్టర్ కొటారియా? యా కొటారియా. మీరు? సెటేరియా. స్టార్ట్ చేయండి డాక్టర్. మీరు జూనియర్స్ కదా, నేను చెప్తే అలా చేయాలి, మీరు చేయండి సరిపోతుంది. లేదు సార్, మీరు చేస్తే అప్పుడు నేను చేస్తాను సార్. సార్ నువ్వు ఆపరేషన్ చేసే ముందు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుని అలవాటు నాకు. నాకు కూడా యోగా చేస్తాను సార్. ఒక గంట శవాసనం వేస్తాను, మీరు చేయండి. సరే ఇంక స్టార్ట్ చేద్దాం డాక్టర్. డాక్టర్ మీకు ఆపరేషన్ చేసే ముందు ఏం చేయాలి తెలుసా? తెలుసు సార్. ఏం చేయాలి? పూజ చేస్తాం, వీడికి ఏం అవ్వకూడదని. జూనియర్ అయినా మంచి సీనియర్ పొజిషన్ ఉన్నావా నువ్వు? థ్యాంక్స్ సార్. పూజ చేయి. శుక్లాం భరధరం విష్ణు శశివారాయణ. నారాయణ 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 నారాయణ. ఏం చేస్తున్నారు డాక్టర్? నారాయణ మనతో ఒకరు పోతే డైరెక్ట్ స్వర్గంకి వెళ్తారు. మీరు స్టార్ట్ చేయండి. నైస్ నైస్ హెయిర్ స్టైల్. సూపర్. యా. ఇది ఆపరేషన్ థియేటర్ అండి, లోపల రాకూడదు. సార్ సీనియర్ డాక్టర్ వచ్చారు సార్, చేస్తున్నారు. మీరు బయటికి వెళ్ళండి. మా తాతయ్య ఆపరేషన్ ఫేస్బుక్ లైవ్ లో చూడతాను. లైవ్ ఏం చేయొద్దు. మీరు ఇటుపక్క వచ్చండి. ఇటు కూర్చోండి. డాక్టర్ ఈసీజీ రిపోర్ట్స్ ఏమొచ్చో చూడండి. ఈసీజీ రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఏమొచ్చింది? ఓ పాజిటివ్. ఎవరు బ్లాక్ అండ్ వైట్ లో కరిగించింది? కలర్ లో కరిగించారు కదా, ఇలా కలర్ లో కరిగించండి. అంటే అక్కడ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ సార్, కలర్ లేదు సార్. మై గాడ్. సారీ మీ తాత మొక్క ఎన్ను మొక్క రివర్స్ అయిపోయింది సార్. మీరు తిరిగే చూస్తారు సార్, ఇలా చూడండి. ఓ మై అడ్డం వెళ్ళిపోయింది. అలా కాదు సార్, ఇటు పైకి పెట్టండి. డాక్టర్ గారు యా. కత్తెర అనుకోండి. ఫస్ట్ రిబ్బన్ కటింగ్ మీరే చేయండి. మన తాతయ్య బాగున్నప్పుడు చాలా రిబ్బన్ కటింగ్ చేశాడు. ఆ రిబ్బన్ కటింగ్ వేరు సార్. రిబ్బన్ కటింగ్ మీరు చేస్తే మీతో నేను చూసుకుంటా. సార్ నాకు అర్థం కావట్లేదు సార్. షట్ అన్ని నేను చెప్పుకోలే. మొత్తం నేను కట్ చేశాను. పొట్టను కట్ చేయి. పొట్ట నేను కట్ చేయాలా? సీనియర్ డాక్టర్ నేను చెప్తున్నా, యాసిడ్ కట్ చేయి. పేషెంట్ కి ఆపరేషన్ చేసే ముందు ఏదో ఇస్తాం కదా సార్, మత్తు మందు ఏదో. దాన్ని అనస్థీషియా అంటారు. అనస్థీషియా మీరు ఇవ్వండి సార్. నువ్వే చేయి. నేను మర్చిపోయి సార్, ఇంట్లో ఉంది. మందు అందుకో. మందు పట్టే వచ్చా సార్? మందు ఏదైనా మత్తే కదా. ఒకసారి మందు ఇస్తారా? ఏమైందా? మా తాతయ్య బ్రాండ్ తాగాడు సార్. అది కాదు, ఏ బ్రాండ్ అని. మీ ఇప్పుడు తాత మత్తు కావాలి. ఇదిగో పడుకో డాక్టర్. ఇతను పూర్తిగా మత్తు ఎక్కినట్లేదే. ఇంజక్షన్ లైట్ గా పనిచేస్తుంది. ఇలాంటప్పుడు ఇంకొంచెం కామన్ కావాలంటే
మా తాతని చంపేస్తున్నాడు సార్. కాదే, మీ తాతకి ఇంకా పూర్తిగా మొత్తం ఒకసారి కొట్టాడు ఉన్నాడని. అవునా అలాగా సార్. ఒక నేను ఎక్కడో చూసానే. లేదు సార్. డాక్టర్ కొట్టారియా? ఎస్, డాక్టర్ కొట్టారా, డాక్టర్ సెటారియా. డాక్టర్ నటురియా. మీరే కట్ చేయాలి సార్. ఏంటి సార్ చెయ్యి అడుగుతుంది? స్ట్రైట్ గా గీస్తే ప్రాబ్లం అవుతుంది, క్రాస్ కట్ చేస్తే మనకే మంచిది. ఓహో, కట్ చేయండి సార్. బ్లడ్ వస్తుంది సార్. బ్లడ్ మరిగిపోతుంది, వేడివేడిగా ఉంది. మా తాత బతకాలి సార్. అక్కడ అదేనా మనం ఏంటి సార్? కిడ్నీలు. కిడ్నీయా? డాక్టర్ కానీ అలవాటు ఇప్పుడు ఎక్కడ పడతా కట్టే. ఓ మై గాడ్, మీ తాత లివర్ పాడైపోయింది. అర్జెంట్కి వెళ్ళి ఇంకో కొత్త లివర్ తీసుకుంటారా. ఆ పక్కన మటన్ షాప్ ఉంది, 2 లీటర్లు వచ్చి. ఓకే సార్. ఆ పేగులు బయట తీసేయండి సార్. ఏంటి సార్? అది స్టఫ్ ఇచ్చేవి. సార్ స్టఫ్ ఉందా సార్? కళ్ళు కళ్ళు అనుకుంటా. ఇవ్వండి, మందు లివర్ బాగుంటది, పక్కన పెట్టుకోండి. ఇంకేమంటే ఇచ్చాను సార్, ఇంటికి తీసుకెళ్తా. గుండెకాయ తింటారా? ఇచ్చేయండి, ఇంటికి తీసుకెళ్తాను సార్. ఇది ఇంటికి తీసుకెళ్ళండి. ఒకసారి హలో మేస్టరు, హలో. నాకు తెలిసి కిడ్నీస్ ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది సార్. అయితే వెనక్కి తిప్పు. కిడ్నీస్ వెనకుండా సార్ ఆ. ఎక్కడ ఉంటాయి? వాళ్ళు ఎవరు తీస్తాడే. ఓకే డాక్టర్, నా పని నా అయిపోయింది. మీరు చూసుకొని జాగ్రత్తగా వచ్చేయండి, కుట్లు వేసేయండి. సార్ నేను చూసుకోండి సార్. మా తాత నిండు నూరేళ్ళ బతకాలి సార్. మీ తాత ఆపరేషన్ సక్సెస్. సార్. అయ్యో లైట్ బీర్. తాతా తాతా. డాక్టర్ కొట్టారియా? కొట్టారియా. మనకి ఇంకో ఆపరేషన్ వచ్చింది, మన అర్జెంట్ అక్కడ వెళ్ళాలి. మా తాతని చంపేశారా మీరు? చంపేయండి సార్. అసలు డాక్టర్ లేరా? యు రాస్కెల్, ఇడియట్, స్టూపిడ్ కౌంటర్. ఏం చేస్తున్నావు నువ్వు? You rascal, stupid counter, నువ్వేం చేసావా? అనవసరంగా మీరు దొంగ డాక్టర్లు వచ్చి మా తాత చంపేశారా? మా తాత చేస్తే కూడా దొంగ డాక్టర్ ఏంటి సార్? బీటెక్ ఐటీ 4 years అయ్యా. డాక్టర్ వచ్చేది వాళ్ళ. నువ్వేం చదివారా? మీ తాత కడుపులో కాయిదే సార్. తాత తాత. Extra Zabardast. బెప్పం స్టార్. మీరు బెప్పం స్టార్ స్టేజ్ మీద ఏం చేయడు, మీరు మాత్రం బయట బాగా చేస్తారు. సార్ నమస్కారం సార్. ఎవడా నువ్వు? అదే సార్ మీకు ఫోన్ చేశాను కదా, అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ గా జాయిన్ అవుతున్నా కదా. అవును సార్. సరే జాయిన్ అవ్వు. ఓకే సార్. ఏం పేరు నీ పేరు? బిస్కెట్ సార్. బిస్కెటా? సరే బానే ఉంది. ఇంటి పేరు ఏం పేర్రా? క్రీమ్ సార్. ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? 6 సంవత్సరాలు అయింది సార్. 6 సంవత్సరాలు అయ్యండి, ఇప్పుడు అసిస్టెంట్ జాయిన్ అయ్యాడే. అంటే 3 సంవత్సరాలు హీరోగా ట్రై చేశాను సార్, ఆ. ఛాన్స్ రాలేదు. ఆ. ఇంకా 3వ సంవత్సరం హీరో ఫ్రెండ్ గా ట్రై చేశాను, రాలేదు సార్. 6 సంవత్సరాలు కష్టపడి ఇంకొక సంవత్సరం ఫాదర్ కేట కష్టపడి ఉంటే వచ్చేది కదా నీకు. మంచి క్యాటర్లు వచ్చే ఫాదర్ క్యాటర్. రావు గోపాల తర్వాత నువ్వే మళ్ళీ సార్ నొక్కించాలి లేరా, నీ బిస్కెట్ లాగా నచ్చవు. వీడికి బెప్పం స్టార్ కరెక్టే. సార్ నమస్కారం సార్. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. కొత్తగా అసిస్టెంట్ డైరెక్టర్. పేరేంటి? బిస్కెట్. బిస్కెట్? అవును సార్. ఏంట్రా? క్రీమ్ రాస్తున్నాడు సార్ ఇప్పుడు. అటు పూర్తిపడి క్రీమ్ బిస్కెట్. చెప్పండి. ఏదో కోసం పెట్రోల్ పోసుకుంటావా? ఏం చెప్పావు? ఆ పెట్రోల్ ఎక్కువ కదా సార్, ₹70 సార్. నా కోసం వాడు సూసైడ్ చేసుకుంటే వద్దని చెప్పకుండా పెట్రోల్ లీటర్ తొక్కేస్తా వేషాలు వేసారంటే. ఆల్రెడీ తొక్కొచ్చున్నారు, స్మెల్ వస్తుంది ఏదో. సీన్ ఏంటి? సీన్ ఏం లేదు సార్, హీరోయిన్ కి కత్తో పొడి చేస్తారు సార్. కత్తో పొడి చేస్తే మీరు వచ్చి తర్వాత అమ్మాయి మీరు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మీరు వెంటనే
ఎవరైనా ఫలానా స్థానం పెట్టుకుంటారు మీరు బెప్పం బెప్పం ఆ స్థానం పెట్టుకున్నారు. జనాలు కోరికరా, జనాలు అలా బెప్పం చూడాలనుకుంటున్నారు, జనాలు అలా బెప్పం చూడాలనుకుంటున్నారు, చూపిస్తున్నాను. పెప్పం స్టార్ ఏంటి? బెప్పం అంటే పెద్ద బెప్పం, పెద్ద బెప్పం. హై లైఫ్ యా ఏంటి చెప్పిన ఉండాలి, అర్థమైందా? పక్కెళ్ళిపోతావు అలాగా. డైరెక్టర్ గారు సీన్ ఏంటి? హీరోయిన్ ని కత్తో పొడి చేస్తే మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. అక్కడ హీరోయిన్ వచ్చిందా? బాబు హీరోయిన్ పిలండి. నేను మీ పెద్ద ఫ్యాన్ మేడం. చేతులు పట్టుకొని కూడా చెప్పొచ్చు, అర్థమైందా? సీన్ ఏంటి? ఏం లేదు సార్, కత్తో పొడి చేస్తారు విలన్స్. సో హాస్పిటల్ తీసుకెళ్ళి అమ్మాయి ఏడుస్తుంటారు సార్. ఓకే ఓకే సార్, రెడీ. ఇప్పుడు నేను హీరోయిన్ ఎక్కడి నుంచి పట్టుకొని రావాలి? అక్కడి నుంచి పట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. అమ్మాయి కత్తో పొడి చేస్తారు సార్ విలన్స్. యాక్షన్. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఎంత బాగున్నది సార్. కట్ 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 కట్. ఏమైంది సార్? సీన్ మార్చేస్తే రొమాన్స్ సీన్ చేస్తున్నారు సార్. హీరోయిన్ కత్తో పొడిస్తే బాధలో ఉంటది కదా, ఆ. రొమాన్స్ లో తీసుకెళ్తే ఈ బాధ మర్చిపోద్ది. చాలా ముందు చూపుతూ మాట్లాడాడు. హ్యాట్స్ ఆఫ్ సార్, ఇండస్ట్రీలో ఫస్ట్ టైం కత్తో పొడిచిన సీన్ తీసి రొమాన్స్ సీన్ క్రియేట్ చేసి యాక్షన్. లాస్ట్ క్లైమాక్స్ ఏంటి సార్? ఆ పైన చెట్టు ఉంది కదా సార్, ఆ చెట్టు మీద చెక్కి దూకి తాడు పట్టుకుని కొండ మీద రావాలి సార్. పిక్చర్ లో పట్టిందా? పైన చెట్టు మీద దూకారు ఎవడన్నా? రాగాయని కుదరవు, డూ పెట్టాలి, పైన చెట్లు ఎలా ఎక్కుతారు? చాలా సింపుల్ గా చెట్టు ఎక్కడం. ఎన్నిసార్లు ఎక్కాను సార్ నేను. ఎక్కిది ఇలా కాస్త మా ఊర్లో చెట్లు ఎక్కాను సార్. మీ ఊళ్ళో చెట్లు ఎలా ఉంటాయి? మా ఊర్లో చెట్లు పడుకుంటాయి సార్. మా ఊర్లో చెట్లు పడుకుంటాయి సార్. పడుకుంటే నేను కూడా ఎక్కుతా. ఎన్నో చెట్లు ఎక్కా, ఎన్నో చెట్లు ఎక్కా. బాబు డూబు. ఎంట్రీ సాంగ్ ఎందురా? ఎంట్రీ సాంగ్ ఎందుకు? ఎంట్రీ సాంగ్ ఎందుకు నీకు? ఎవడరా హీరో? మీరే. ఆడి డూపేంట్రా? మీ ఫ్యాన్ అండి సార్. ఈడేంటి ఎలా ఉన్నాడు? అలా ఉన్నాడు కాబట్టి డూబాడు. మీలో ఉంటే హీరో అయిపోతారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు బెప్పం స్టార్. మా బెప్పం స్టార్ తో నేను ఈ రోజు షూటింగ్ చేస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. ఆయన డూప్ గా చేసే అవకాశం నాకు ఇచ్చారు. ప్లీజ్ లైక్ చేయండి, నన్ను షేర్ చేయండి బాగా. నేను మంచి పొజిషన్ లో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏం కంగారు పడుతుంది, నువ్వు పైకి రావాలి. మంచి పిల్ల వచ్చి అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. లైవ్ వెళ్తావేంట్రా? ఇంత బాగా మాట్లాడారు సార్. అప్పుడు లైవ్ లో జనాలు చూస్తే ఏమనుకుంటారు? నా క్యారెక్టర్ బ్యాడ్ ఉంటుంది, అందుకే ఇప్పుడు కొడతాను. లైవ్ వెళ్తావేంట్రా? మీ ఫ్యాన్ సార్. వాడు స్టంట్స్ కూడా బాగా చేస్తాడు సార్. సంచి బాగా చేస్తా నేను చెప్తాను కానీ ఫస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి కొండ మీద దూకమని చెప్పు. చెప్పారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం చేయాలి సార్? మీరు ఆ తాడు పట్టుకొని ఇక్కడ జంప్ చేస్తే హీరోగా ఎక్కడి నుంచి లేచి అక్కడ జంప్ చేస్తారండి. సరే. ఓకేనా? ఓకే సార్. విలన్ పట్టుకో బావ. విలన్ వచ్చాడు కట్టప్ప. ఇక్కడ నుంచో హీరోగా వచ్చి ఫైట్ చేస్తారు. ఓకేనా? యాక్షన్. ఏంట్రా వీడి విలనా లేదంటే చేతపడి చేసేవాడా? విలనే సార్. మరి ఏంటో డాన్సులు కడతాడు అక్కడ. నువ్వేంట్రా దూకడం ఏంటి? నేను ఇక్కడ రియాక్షన్ ఎలా ఇచ్చాను? ఎగిరి ఎంత దూకాను. హీరోలా ఉండు, నా యాటిట్యూడ్ తీసుకో. జనాలు బెప్పావ్ బెప్పావ్ అనాలి. రెడీ 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 ఫాస్ట్ చేయి. సార్ మీ యాటిట్యూడ్ తీసుకున్నాను సార్. వన్ మోర్ టేక్. ఫైట్ జస్ట్ ఒక స్ట్రోక్ ఇవ్వండి పడిపోతాడు సార్. విలన్ ఓకే ఊరండి. రెడీ యాక్షన్. ఎలా వచ్చింది? సూపర్ సార్, సూపర్ సార్. ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఉంటే మన డూబ్ మొగ్గేస్తారండి. మీరు లేచి ఫైట్ చేయండి సార్. మళ్ళీ ఫైట్? రొమాన్స్ సీన్ లేవా సినిమాలో? రొమాన్స్ కి డూబ్ అవసరం లేదు సార్. అందుకే అన్నా నేను చేస్తా. రొమాన్స్ సీన్ పెట్టండి ఫస్ట్. ఈ ఫైట్ లో ఎంతసేపు చేస్తా? లాస్ట్ ఫైట్ దాంట్లో రొమాన్స్ సీన్. అదేంటి పడ్డు? ఎడిటర్ ఉన్నాడు, ఎక్కడ కట్ చేస్తాడు. కొంచెం చేయండి సరిపోద్ది సార్. ఇప్పుడు హీరోయిన్ తో డైలాగులు చెప్పాలి సార్. ఏంటిది? ఆ లవ్ ఫీల్ తో సార్. ఓకే యాక్షన్ సార్. సార్ 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 కట్ కట్ సార్. సార్ డైలాగ్ లేవు సార్. డబ్బింగ్ లో చెప్తా, బొక్కలేదు నీకెందుకు? ఇప్పుడు హీరోయిన్ సజెషన్ సార్. వెనకాల కెమెరా పెట్టండి, మీరు నించోండి సార్. ఎందుకయ్యా సజెషన్ ఇబ్బంది పెడతారు? డూప్ పెట్టండి. లవ్ యూ డాడీ. రై
యాక్షన్. నీ గురించి ఎన్నో రోజులు వెయిట్ చేశా, నువ్వు రాకపోయావు. నిజంగా నువ్వు దొరకదు నా అదృష్టం, నువ్వు లేకపోతే అది ఎక్కడ చేసినాడు? నేను అసలు దగ్గరికి వెళ్ళానా, పట్టుకున్నానా? అసలు నలిపేస్తాండి అమ్మాయిని, కానీ నలిపేస్తావేంటి? నువ్వు డూపులో ఉండి అర్థమైందా? హీరోలా ఫీల్ అవద్దు. హీరో ఎవడు? ఎంత ఇచ్చారు సార్? ఏంట్రా అంత ఇచ్చారు? ఏంటి అంత ఇచ్చారేంటి? చూపించేస్తలేదు, అర్థమైందా? నేను హీరో, నువ్వు డూపు. సరే సమాధానం చెప్తాను రా, మాటకు మాట. సరే మీరు కూర్చోండి సార్. అయ్యా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అయ్యా, పెద్దలు అంతేగో. నేను విషయం చెప్పనా, అతనికన్నా నువ్వే బాగా చేస్తున్నావు, ఎప్పటికైనా నువ్వే హీరో అవుతావు చెప్తున్నా. నేను చూడు, నువ్వు హీరో అవుతావు, నా మాట గుర్తు పెట్టుకో. అదేనా? యాక్షన్ డైలాగ్, కమాన్ ఫీల్. నువ్వు ఫీల్ కావాలి, అది ఏడుపు అది. ప్రియా, నువ్వు లేకపోతే చచ్చిపోతా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. సూపర్, అదిరిపోయింది సీను, చాలా బాగా వచ్చింది. మీరు రెస్ట్ తీసుకోండి సార్, సినిమా అయిపోయింది సార్. అయిపోయిందా? అదేంటి ఇంకేం చేయలేదు హీరోయిన్? మీకు తర్వాత అర్థం అవుతుంది సార్, సినిమా రిలీజ్ అని చూసుకుందాం. ఓకే కలుద్దాం మళ్ళీ సినిమా రిలీజ్ తర్వాత. ఓకే బాయ్. రారా తమ్ముడు, నేను ఫీల్ అవుతుంది కొట్టాను సరేనా? నెక్స్ట్ సినిమాలో కూడా నీకు రికమెండ్ చేస్తా డూప్ గా. రండి ప్యాకప్. థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ 2 years అబ్బా మన షూటింగ్ స్టార్ట్ ఈరోజు తెలుసు కదా, కొత్త సినిమాకి. ఓకేనా? ఆ హీరో పిల్లలు సార్ బాబు గారు. నా పేరే రాజు, ఎం పేర్దా రాజు. హీరోని పిలుస్తూ నువ్వు వచ్చావేంటి? అంటే మేకప్ పోతున్నా సార్. హీరో గారు రావాలి సార్, హీరో గారు. నా పేరే రాజు, ఎం పేర్దా రాజు, మేరా హీరో పక్కన నుంచి డూపు అంటున్నావు రాస్కల్, ఇడియట్. ఇప్పుడు మీ డూప్ అతనండి? ఒకప్పుడు హీరో అలా ఉండేవాడండి. అమ్మ హీరోయిన్ రావాలి సార్. ఇప్పుడు ఆ డూప్ అక్కడ నుంచి జంప్ చేస్తాడు సార్, మీరు వెళ్ళి వాళ్ళని హక్ చేసుకోవాలి సార్. ఓకే యాక్షన్. పాపం సార్, ఒకప్పుడు బాగా బతికిన బెప్పం సార్ అది. నాగబాబు సార్ గాల్లో 4 సార్లు పట్టి కొట్టాలి. గాలిలో కొట్టుకుంటే దిగాలి. నీకు దండం పెడతా తల్లి. యాక్షన్. 360 degrees ఒక షాట్ తీసుకోవాలి కదా. గాల్లాగు గాల్లో స్టక్ అయిపోలాగా ఆగు. బెప్పం గారు యాక్షన్. లేగు ఇంకా వెయిట్ చేస్తున్నావే. ఆపుకుంటూ అంటే హీరో క్వాలిటీస్ ఉండిపోయింది సార్ లోపల. పాపం సార్, ఒకప్పుడు బాగా బతికిన బెప్పం కదా, వదిలేండి సార్. మొగ్గల సీన్ సార్ ఇవి, ఫైట్ మొగ్గలు వేయాలి అంతే సార్. రెడీ సార్, యాక్షన్. ఐ లవ్ యూ రాణి, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టు. నువ్వెందుకు వచ్చారా? అది ఇన్వాల్వ్ అవుతాడు పాపం. నువ్వెందుకు వచ్చారా? ఓకే సూపర్ సార్, ఈరోజు ఫైట్ సీన్ చాలా బాగా వచ్చింది. ప్యాకప్, సినిమా అయిపోయిందండి, రండి సార్. ఆఫ్టర్ 20 years. బాబా ఇది నా లాస్ట్ సినిమా, నేను చేయలేకపోతున్నాను. 20 సంవత్సరాలు నేను కెమెరామెన్ చేశారేంటి సార్, డైరెక్టర్ చేయండి సార్. నువ్వు డైరెక్షన్ చేస్తావా సార్? వచ్చి నాకు అర్థంగా అడుగుతాను రా, 20 సంవత్సరాలు అయినా మనకు ఇంకా తల కదా. ఏంటి సార్లే, తొక్కలో లాజిక్ ఒకటి చెయ్యండి, మేము అది ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయ్యాం. బాబు హీరో గారు రావాలి. హీరోయిన్ కూడా మీరు సేమ్, అది రెండు ఒకే పెయింట్ వాడుతున్నామా? బాబు హీరో గారు రావాలి. నా పేరే రాజు, ఎం పేర్దా రాజు. వీళ్ళకి మాత్రం వయసు అయిపోయిందా? గత 20 సంవత్సరాలు నేను మీతోనే సినిమా తీస్తున్నాను సార్, ఇది నా 100వ సినిమా. ఇది ఒకటే సినిమా తీస్తున్నాను. అదే ఇప్పుడు సీన్ ఏంటే సార్, ఈ తాడు పట్టుకొని మళ్ళీ ఎగిరి అక్కడ హీరోని హక్ చేసుకోవాలి. డైరెక్టర్ ఎవర్రా? మీరే. అమ్మా నేను చెప్పాలిగా. ఇది ఎప్పుడేం చేంజ్? ఇప్పుడే సార్ మీరు ఏం చేయాలంటే ఆ తాడు పట్టుకొని ఇక్కడ దుక్కి ఫిల్మ్ గీయాలి సార్. సరే, దానికి డూప్ ఉంటాడు కదా, డూపుని పిలవండి. బాబు డూపు. ఇది వాడి ఫ్యూచరే, 20 ఏళ్ళ కల్లా ఇంకో 10 ఏళ్ళకి అలాగే ఒంగిపోతాడు. నువ్వు తాడు పట్టుకొని ఎగరాలి, నువ్వు జంప్ చేస్తే అతను వచ్చి హక్ చేసుకుంటారు. ఈ వయసులో నేను ఎగురుతాను సార్. అప్పుడు ఎగరబట్టి ఇలాగ అయ్యావు.
నేను చెప్పాడు రోప్ ఫైట్లు అని నువ్వే చేస్తావు, నువ్వే హీరో అయ్యాడు కదా, పెద్దానికి డూబు డూబు అని నువ్వు డూబు అయిపో ఆఖరికి. ఎక్కరా ఎక్కుతా ఎక్కు ఎక్కుతా ఎక్కరా ఎవరన్నా సపోర్ట్ కావాలి, ఒకసారి ఇటు రండి అమ్మా. ఆలే కావాలా? అది ఎవడన్నా పర్లేదులే. సార్ మీరు జస్ట్ చేసుకోండి. యాక్షన్. లెగరా లెగు లెగరా. సార్ సార్ ఇప్పుడు తప్పించుకోలేడుగా, ఇప్పుడు తప్పించుకోలేడు. తప్పు సార్, చచ్చిపోయాడు. దూపు బెప్పమా అమర్ రహే, దూపు బెప్పం అమర్ రహే. బెప్పం చచ్చిపోయింది సార్. మీకు 20 సంవత్సరం నుంచి డూపుగా చేసి 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 ఇలా అయిపోయాడు సార్ పాపం ఆఖరికి. సార్ ఇన్ని సంవత్సరాలు వచ్చినా అందరూ పోతుంది కానీ ఒక్కడనే పోవట్లేదు, మనం పోతానండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.